సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 హాయ్ సౌందర్య గారు. హాయ్ 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 ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? హాయ్ మనోజ్ గారు. హాయ్. వాళ్ళు ఒకసారి అడిగారు, మూడు సార్లు హాయ్ 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 అండి. ఫైన్ ఫైన్. అతను 2 times అన్నారు. ఎందుకు 2 times అన్నా? నీ పక్కన ఉంటే ఇలా అయిపోతున్నా, ఏం చేస్తాం? ఒకటి రెండు పనులు చేస్తున్నాం. కాదు అసలు నిజంగా ఇద్దరు టామ్ అండ్ జెర్రీయా? అలా ఏం లేదే, నేనే టాము నేనే జరి. పాపం ఆయనకి ఇరిటేట్ చేస్తారు. అమ్మయ్య పాపం అని ఇక్కడ ఒప్పుకున్నారు. కానీ మీకు పాపం తన్నారు కదా. అమ్మ కావాలి ఇలాంటివన్నీ ఆయన చేస్తారు. నీకు చెప్పాలా? అవును, నేను ఇప్పుడు రేపు వెళ్ళి బ్యాండేజ్ చెప్పించుకోవాలి. రేపు వెళ్ళాలో ఇప్పుడే వెళ్ళాలో నాకు తెలియదు. ఇక్కడ ఉన్న కిడ్నీ ఇక్కడికి వచ్చింది ఇప్పుడు నాకు. ఇక్కడ కిడ్నీ ఉందా? సూపర్ సూపర్. ఇక్కడ కిడ్నీ ఉందా నీకు? ఓకే. అవును, మొన్న కొట్టావు కదా ఇక్కడికి, అప్పుడు బ్రెయిన్ ఇక్కడికి వచ్చింది, కిడ్నీ వచ్చింది. వాళ్ళు మొదటి సంగతి అడగలే, ఇప్పుడు చెప్పు. ఓకే ఓకే. మీరు ఎందుకంటే అలా కొడుతున్నారు పాపం కదా. నేను డాన్స్ వేస్తే నా మధ్య చూస్తుందండి, తగులుతున్నాయి. మీరు నువ్వు చూసి డాన్స్ చేయాలి కదా. నన్ను చూడమని నన్ను చూసి కానీ డాన్స్ నువ్వు వేసుకో. అప్పుడప్పుడు చూడు. డాన్స్ చేసేటప్పుడే చూడాలనే డాన్స్ చేస్తారు. నువ్వు ఒక్కడవే డాన్స్ చేసుకుని ఇంట్లో రూమ్ లో డాన్స్ చేసుకోవచ్చు. చెప్పేది మళ్ళీ ఇదేంటి? అవును, ఏంటిది? ఒక్కసారి వస్తామని అడగకూడదు. సెట్ లో కూడా ఇప్పుడు ఇంతే. నేను నిజంగా పాపం. నేను చాలా innocent. అదే సెట్ లో ఒక్కరితే నా మాట చెప్పించండి. అప్పుడు అంటే అందరూ చెప్తారు, ఒక్కరు చెప్పరు. అదే నువ్వు ఒక్కరితో చెప్పించమంటావు, అందరూ చెప్తారు. నేను సైలెంట్ అని. ఇవే తగ్గించుకుంటే డాన్స్ చేయొచ్చు. సూపర్. సో అంటే మీ ఇద్దరికి ఒక మంచి సాంగ్ ఇచ్చారు, జోడీ పర్ఫార్మెన్స్. సో ఎవరు డామినేషన్, మీరా తన? నాకు అర్థం నేను ఎందుకంటే నేను ఇప్పుడే వచ్చి ఇప్పుడే నేర్చుకుంటున్నా, ఆయన నిన్నటి నుంచి నేర్చుకుంటున్నారు. అంత డెడికేషన్ పాపం, మర్చిపోతారు. అంటే మీతో మ్యాచ్ చేయాలంటే ఒక రోజు ముందు నుంచి చేయాలి కదా అని మాస్టర్ చెప్పారు. సో ఏదో ఆవిడ వేసిన దానికి నేను కొంచెం అటు చూసి అటు ఇటు కదుపుతున్నా అంతే. స్టేజ్కి వచ్చిన తర్వాత నన్ను ముక్కు కొట్టేసి దాని తర్వాత స్టెప్ మర్చిపోతారు ఆయన. అది నేను డాన్స్ చేసినప్పుడు నా చుట్టుపక్కల వస్తావు, తగిలించుకుంటావు, నన్ను బ్లేమ్ చేస్తావు, నా పరువు మొత్తం తీసేస్తావా? అప్పుడు ఒక్క టేక్ అయ్యేది 10 టేక్ 10 టేక్స్ అవుతుంది. 10 టేక్ అవుతుంది. అప్పుడప్పుడు ఆయన మాస్టర్ తో తమిళ్ మాట్లాడితే నాకు తమిళ్ వచ్చేసింది. వాళ్ళ ఛాన్స్ ఇవ్వట్లేదు, అదే డెలిగా చేసేస్తున్నారు. ఇంకో టేక్ ఇవ్వడం కూడా ఆయన అంతే రానే చేసేస్తున్నారు. సో అంటే సెట్స్ లో కూడా అల్లరి మీరు ఇలానే చేస్తారు. ఎక్కువగానే ఉంటుందండి. అంటే పిచ్చి ఎక్కడైనా పిచ్చే కదా, ఇక్కడ ఎక్కడైనా పిచ్చే. అది ఎవరికని మీరు అడగలేదే, ఆయనకే పిచ్చి. వీళ్ళకి చెప్పవసరం తెలుసు ఎవరికి పిచ్చో. ఈ ఆన్సర్ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే, సో ఇద్దరు కపుల్ కదా, సో మరి తనలో బెస్ట్ క్వాలిటీస్ చెప్పండి. పోనీ లేవంటారా? అలా లేదు, చెప్తా. అలాంటివన్నీ నేను నిజాలే మాట్లాడతా. నేను చేసేవన్నీ భరిస్తారు కదా, అదే మంచితనం. హార్ట్ ఇక్కడే కదండి. లేదు అక్కడ ఉండదండి, హార్ట్ ఇక్కడ ఉంటదండి. మీ హార్ట్ చూడండి, మీరు ఏం చెప్తారు అని అవును చూడండి ఎలా అవుతుందో. అయ్యో చాలే ఎక్కడ ప్లాస్టిక్ సర్జరీ అయిందేమో ఎక్స్ట్రా. సీరియస్ అనుకున్నా కిడ్నీ అక్కడికి వచ్చిందని అనుకున్నా. పర్లేదు. అదే నేను చేసే అల్లరి అని భరిస్తారు కదా, అదే ఆయన మంచితనం. అవునా? సో ఫేవరెట్ క్వాలిటీస్ అదే ఒక కపుల్ అయినప్పుడు మంచిగా నేను ఏం చేస్తానో అవన్నీ భరించాలి. అప్పుడే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. భరించలేదే గుర్రు అంటే అప్పుడు పక్కకి నేను నీతో మాట్లాడని అనిపిస్తుంది కదా. సో హీ హాస్ దట్ క్వాలిటీ. భరిస్తున్నారు, నన్ను భరిస్తే చాలు, అదే బెస్ట్ క్వాలిటీ. ఏమంటారు సార్? పర్లేదు, ఇప్పుడు ఆయన అడగండి. ఏం చెప్పాలి సార్? ఇప్పుడు మీరు నాలో ఉన్న మంచితనం చెప్పండి సార్. ఎంత ఆలోచిస్తున్నారు? అంతున్నాయని నాకు తెలుసు, దాంట్లో ఒకటి చెప్తే పోదు. నీలో ఉన్న మంచితనం అంటే మంచిగా ఉంటావు, అదే మంచితనం. దానికన్నా ఎక్కువగా కావాలి, ఎక్స్పెక్ట్ చేయకూడదు. మా మాస్టర్ నాకు చెప్పడం కూడా అంటే మీరు ఏం అడిగారు అనుకో టక్కుమని రావాలి, నాకు రావట్లేదు. అది ఏం చెప్పాలి? మంచితనం అన్ని మంచితనాలే కదా, సెలెక్ట్ చేసుకోవాలంటే చాలు. గుండె ఎక్కడ ఉంటుంది అదేనా చెప్పండి ఆవిడకి. ఇక్కడ అంటే కోచర్తో ఉన్నప్పుడు బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది, కిడ్నీ ఎక్కడ ఉంటుంది అని మర్చిపోతా. బికాస్ హార్ట్ ఆయనకి ఇచ్చేసాను కదా. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మాస్టర్ మీరు. కాపాడలేకపోతున్నా. ఇంక ఇవన్నీ ఇవ్వకండి. నేనేం బ్యాంకా? లేదండి, హార్ట్ కి బ్యాంక్ కి సంబంధం ఉందా? ఫ్లోలో చెప్పా. ఈవిడ చెప్పింది ఫ్లోలో అయినా సరే చాలా బాగుంది. ఆయన ఫ్లో రాదు కదా దానికి. చాలా
ఇట్స్ ఓకే. ఇలా ఇలా ఇలా. సో మరి జీ తెలుగు మహోత్సవం అంటే జీతో మీకున్న అనుబంధం, జీలో ఉన్న బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ జీ తెలుగుతో. జీ తెలుగుతో అంటే నా ఫస్ట్ సీరియల్ జీ తెలుగుతోనే స్టార్ట్ చేస్తాను, పక్కింటి అమ్మాయి అని. సో నాకు ఎప్పటికీ అది మంచి, ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తున్నాను జీ తెలుగు. నాకు ఈ పరమటి చంద్రరావు కూడా సౌర్య క్యారెక్టర్ చాలా ఇష్టమైన క్యారెక్టర్ నాకు. ఏడకు నేను చెప్పలే, ఏం చేస్తున్నావేంటి? లేదు, మీరు ఏదో నా గురించి చెప్తారని ఫీల్ అయ్యాను అంతే. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ అన్నా. నిజంగా ఏంటి కలంటే వాటర్ వస్తున్నాయి ఎందుకని? పాపం హార్ట్, పాపం ఆవిడ హార్ట్ ఇచ్చారు, మీరు హార్ట్ ఇవ్వలేదా? సార్ పొద్దున్నుంచి ఏడ్చి షార్ట్లో వాటర్ అవ్వట్లేదు లేండి, పర్లేదు. కాదండి, హార్ట్ మీరు ఇచ్చారు, అతను హార్ట్ ఎందుకు ఇవ్వరు అంట? ఎందుకు? ఆయన హార్ట్ ఆయన దగ్గరనే లేదు, నాకెందుకు ఇస్తారు? నా దగ్గర ఉండేది ఆయనకి ఇచ్చిన దానికి. సో జీ తెలుగు మహోత్సవానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ జీ తెలుగుతో మీకున్న అనుబంధం ఎన్ని ఇయర్స్ అవుతుంది? జీ తెలుగుకి వచ్చి మై సెకండ్ ఇయర్ అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ తెలుగులో. అండ్ లైక్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ వల్ల నాకు ఒక 10 సీరియల్ చేసినా అంత ఫ్యాన్ బేస్ అయిన ఐడెంటిటీ రాదు. సో నాకు ఫస్ట్ సీరియల్లోనే ఫస్ట్ తెలుగు ప్రాజెక్ట్ చేసిన దాంట్లో అంత ఫ్యాన్ బేస్, అంత లవ్ సపోర్ట్ దొరికింది నాకు జీ. దట్ వాజ్ లైక్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ జీ. అంతే. అంటే మేము రీసెంట్ గా చూసాము మీ ఇన్స్టాలో అలా అలా వెళ్తూ, అంటే జీ తెలుగు అక్కడ కూడా ఏదో డాన్స్, జీ తమిళ్, జీ తమిళ్లో కూడా అక్కడ అతనితో డాన్స్ పర్ఫార్మెన్స్, ఫ్యాన్స్ అందరూ అరుపులు. అసలు ఏంటంటే మీ డెడికేషన్ ఆఫ్ అది పింకీగా అంతే అలా అయిపోతుంది. చూడండి ఇప్పుడు బ్లష్ అవుతున్న కోచ్ సార్ చూస్తే. జీ తెలుగు వాళ్ళు నన్ను కొనేసుకున్నారు. మీది ప్రాపర్? బార్న్ ఇన్ నెల్లూరు బట్ స్టే ఉండదు బెంగళూరులో, వర్క్ చేస్తున్నది హైదరాబాద్ అండ్ చెన్నై. ఏంటండి ఇది మిక్స్? అంటే అన్ని లాంగ్వేజ్ మిక్స్ అవుతుంటే మీరు ఏది అని చెక్ చేసి మీరే నాకు చెప్పాలి. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? ఇప్పుడు ప్రస్తుతానికి 3 లాంగ్వేజ్ వచ్చు. ఇంగ్లీష్ వదిలేస్తే అది యాడ్ చేస్తే 4 వచ్చు. అది యాడ్ చేస్తే 4. తెలుగు, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్, హిందీ. అంతే. మనకు హిందీ తోడా లేదు. తోడను చెప్పను నేను, నాకు హిందీ అవ్వదు. నాకు వచ్చు లాంగ్వేజ్, ఉన్న లాంగ్వేజ్ అన్ని వచ్చు, బట్ అర్థం చేసుకోవడానికి మీకు రావాలి. చెప్పండి. 7 లాంగ్వేజెస్. ఎస్, మీ ఇన్స్టా ఫ్యామిలీ చాలా ఎక్కువగా ఫాలో చేస్తుంటారు, కమెంట్స్ చేస్తుంటారు, లవ్ యూ అక్క అంటారు, లవ్ యూ మ్యామ్ అంటారు, చాలా ప్రపోజల్స్ వస్తుంది. మరి ఇన్స్టా ఫ్యామిలీ ఫాలోవర్స్ కోసం ఏం చెప్పరా? హార్ట్, దీనికన్నా ఎక్కువగా చెప్పాలి. ఆల్రెడీ అక్కడ ఇచ్చారు కదా. ఆయనకు నా ఒరిజినల్ హార్ట్ ఇచ్చా. అంటే ఫేక్ ఇస్తావా ఇన్స్టా వాళ్ళకి? నీ ఊరికి ఉండయ్యా. లేదు లేదు లేదు, ఆయనకి ఇచ్చిన హార్ట్ లోనే ఒక సగం ఇస్తున్నా. లేదా సరేలేండి, ఫుల్ హార్ట్ మీకు ఇస్తున్నా. డివోర్స్డ్ అంటే నేనుంటే లేనా నువ్వు? రీప్లేస్మెంట్ చేసుకోండి. అది వాళ్ళు చూసుకుంటారులే. ఇప్పుడు చెప్పు. లేదు, రియల్ హార్ట్ అక్కడే ఉంది. ఇన్స్టాకి సపరేట్ హార్ట్ ఇచ్చారు, ప్రేమని ఇచ్చారు. యా మై ఫుల్ లవ్ అండ్ ఇంకా అన్ని హ్యాపీనెస్ అన్ని ఇచ్చేసాను మీకు. రియల్ హార్ట్ మాత్రం లేదండి, రియల్ హార్ట్ నా దగ్గరే ఉంది. దాంట్లో సగం ఇంకొక హార్ట్ ఆయనకి ఇచ్చాను అంతే. మా కోచ్ సార్కి. మా కోచ్ సార్, నేను కోచ్ సార్ అనే పిలుస్తా. సూపర్. సో మొత్తానికి జీ తెలుగుతో 2 years అనుబంధం. అక్కడ తమిళ్లో ఎన్ని ఇయర్స్? జీ తెలుగు సేమ్ 2 years. ఆల్మోస్ట్ 2 years నుంచి అక్కడ ఇక్కడ ఒక టైంలోనే 2 ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. ఓ మై గాడ్. సో ఇద్దరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. మీ సీరియల్ ఫ్యాన్స్ అందరికి ఒక్కసారి మీ ఇద్దరు మాటలతో. సో చాలా బాగా మమ్మల్ని ఆదరిస్తున్నారు జీ తెలుగు ఫ్యామిలీ. సో ఇలాగే ఇంకా ఆదరిస్తూ మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని. ఎస్, మీ కోచ్ సార్ అండ్ షౌరామ్మతో మీ సపోర్ట్ అండ్ లవ్ ఎప్పుడు ఉండాలని మనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో పడమటి సంధ్యారాగం 8 o'clock ప్రతిరోజు మీరు చూడండి. ఇలాగే చూస్తూ మమ్మల్ని ఇంకా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ క్వశ్చన్, తనకి చాలా మంది ఫీమేల్ ఫాలోయింగ్స్ ఎక్కువయ్యారు. మీకు ఎవరైనా బయట వెళ్తే మనోజ్ గారి గురించి అడుగుతున్నారా? మనోజ్ గారి గురించి చాలా మంది అడుగుతున్నారు, బట్ నేను చెప్పేసాను నాకు మనోజ్ అని ఎవరు తెలియదు, నాకు కోచ్ సరే తెలుసు అని చెప్తా. దానికి వాళ్ళు నన్ను అడగరు. అంటే ఎందుకు పొసెసివ్ ఫీల్ అవుతున్నారా? పొసెసివ్ ఏంటి, ఆయన కిడ్నీ అని ఉన్నాయి కదా, హార్ట్ మాత్రం నాకు ఇచ్చారు కదా, ఆయన ఎంతమంది అయినా తీసుకొని వెళ్ళని. యూ క్యాన్ సార్ అండ్ యూ విల్, యువర్ కెపాసిటీ సార్.
దీనికి మీ రెస్పాన్స్? సో నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ నుంచి చూపించండి పాప మా అమ్మాయిని అని. సో తొందరలో మీ కోరికని నేను నెరవేరుస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ నేను అదే తీసుకుంటున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.